బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు. మా కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రవీణ్, అసలు కేటీఆర్ ఏమని వ్యాఖ్యలు చేశారు, ఏం జరిగింది? అయితే మనం చూసుకుంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన అయితే కేసు నమోదైంది. అదే కేటీఆర్ పై కేసు అయితే సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అయితే నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కూడా అయితే కేటీఆర్ పైన అయితే ఫిర్యాదు అయిందనే తెలుస్తుంది. కేటీఆర్ పై ఫిర్యాదు చేసినటువంటి అయితే ఈ ఫిర్యాదు బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే సోషల్ మీడియాలో అయితే అనంతంగా పోస్ట్ చేసినటువంటి కంటెంట్ పైన అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఒక ప్రెస్ మీట్ లో కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ యొక్క అనుచిత వ్యాఖ్యల పైన వీడియోలు, దానికి సంబంధించిన వీడియోలను కూడా అయితే ఈ యొక్క బల్మూరి వెంకట్ ఎవరైతే ఉన్నారో సిసిఎస్ పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసేసి ఇవి మనోభావాలను దెబ్బతీసేటట్టు ఉన్నాయి కాబట్టి అదే ఒక ముఖ్యమంత్రి స్థాయి లెవెల్ ఉన్నటువంటి సీఎం గాని ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో దీనిపైన అయితే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.